ఈ మాండ్లు ఒకటి ఉండే మాండ్లు కూడా పూడ్చినాయి. మేము ఊరే ఉండేది మమ్మల్ని చంపాలా. ఈ మమ్మల్ని చంపితేనే వాళ్ళకి మనిషి అంత ఖచ్చితంగా. మొన్న ఆడ ఒక మాన పూడ్చా, అది దొబ్బిచ్చేసాం ఆయన వీఆర్ఓ. దానికి మేము అడ్డుకోలే, ఇది పూడ్చా అంతా పూడ్చా. మేమే ఉండేది. ఇంకా మమ్మల్ని చంపుతా వాళ్ళు ఎప్పుడో చంపేస్తారు కూడా. ఆడ కూడా రోడ్ చేసిన నీళ్ళు వంకది ఎంత ఎవరు రాజస్వామి వాడు ఈడొకటి ఎట్టు రామూర్తి ఎట్టు వాడు కొడుకు ఏంది పెరిగేదా చూడు. కాయలు ఎంత దూరంలో ఉన్నాయి. కాయలు నోటుకు వచ్చే పంట పూడ్చా. ఇంకా ఎన్నేళ్ళు సక్తే ఇంతలా మండలి అయ్యేదా? 2 సంవత్సరాలు సక్తేనా మండలి అయ్యేది? మీరే చెప్పండి. ఎంతమంది వచ్చినారు? మేమేమన్నా వదిలేదామా? లేదు వ్యతిరేకంగా ఏమైనా ఉన్నామా? హైకోర్టుని ఇంకా స్టే చేసి పెడితే కూడా మా మండలి పోతాయి. అన్నకు చూపించరా వాళ్ళ అడ్డమ్మ కొంచెం ప్రాణాలు పోతే కూడా ఇంతేనా మేడం? మీరు చెప్పండి మేడం. చెప్తారా? సార్ ఇవ్వండి సార్ బాటలో న్యాయం నేను చెప్తాను కదా, ఎవరు చేస్తారో నేను చెప్తాను. బైగడిపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నా. అందరికీ తెలిసిన విషయమే. మిట్టపల్లి నుండి నాగిరెడ్డిపల్లికి వేసే రోడ్డు గురించి నిన్నటి దినం అనగా 25/12/2025 తేదీ రాత్రి సుమారు 9:30 సమయంలో 2 మెడికల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. మేము ఆ విషయంగా ఇవాళ వెళ్ళి విచారణ చేద్దాం అనుకునే సమయంలో రాత్రి 8 టెంకాయ చెట్లు కొట్టేశారు అని సమాచారం వచ్చింది. వెంటనే మేము నేర స్థలానికి వెళ్ళి విచారణ చేసి బాధితులతో మాట్లాడి ఏమి జరిగిందో తెలుసుకున్నాము. 2 కంప్లైంట్స్ ఇచ్చారు. దాని గురించి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చట్టరీత్యంగా చర్యలు తీసుకుంటాము. పంచాయతీ మిట్టపల్లి గ్రామం. నా పేరు సంపంగి. ఈ 2 నెలలకు ముందు టమాటా చెట్లు పీకి టెంకాయ మాటలు పీకి గలాట్లు చేసి నాయుడు పిల్లలు ఇప్పుడు కోర్టు ఇంకా నేను హైకోర్టు ఇంకా టే తెచ్చినాను. టే తెచ్చినా ముందు హైకోర్టు ఇంకా టే తెచ్చినప్పుడు రాజస్వామి వచ్చి హైకోర్టు పేపర్లో చింపేసా. పోతే పని నేను అది వదిలేస్తే ఇప్పుడు కోర్టు ఇంకా టే తెచ్చింటే కూడా వచ్చి ఊరికే గలాట చేసి మమ్మల్ని కొట్టి అద్దోనం చేస్తూ ఉన్నారు. అది ఏం మనసులో పెట్టుకున్నారో అదేమో. చేసుకోవాలంటే కూడా రోడ్డు చేసుకొని ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చి నా చేయిలు పట్టుకుంటే నా ఇడస్తాన్న 12 అడుగులు రోడ్డు అని కూడా చెప్పింటే దానికి కూడా టిక్కరిచ్చి వచ్చి ఇట్లా టిప్పర్లు పెట్టి ముందు చేస్తూ ఉన్నారు. 2016లో మంత్రి పదవిలో ఉన్నప్పుడు మాకు సైట్లు రాయిచ్చిన్నారు. ఆ సైట్లు ఇవ్వలేదు. భూమి ఇస్తామంటే భూమి ఇవ్వలేదు. దౌర్జన్యంగా అన్యాయంగా మమ్మల్ని బైసిం చేస్తూ ఉన్నారు. మేమేమన్నా మీ సొత్తుకేమన్నా వచ్చి ఎవరి భూములు లేకన్నా వచ్చింటే మాకు శిక్షించండి. మా సొమ్ముకు వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ పాలు చేసి ఒక ఆయన హాస్పిటల్లో కాలు నొడు మిరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యిన్నాడు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే కూడా వాళ్ళు సర్దెత్తుకోలేదు. పోలీస్ స్టేషన్లోకి పోకముందే ఈ రాజకీయ నాయకులు పోయి ముందే వాళ్ళ కేసులు చూడొద్దండి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోయి మేము పోకముందే మాట్లాడుకొని చేసి దాన్ని చూడొద్దండి అని ఇది చేస్తూ ఉన్నారు. ధర్మే జయమో ఏదో మిమ్మల్ని నమ్ముకోవడమో. చంద్రబాబు కూడా సొన్నే రైతులకి ఇదేనేమో పనులు చేసేది రాజకీయ నాయకులు. మేమన్నా రాజకీయ నాయకుల మీద మేము పాలాదు, మేము పార్టీ తరఫున పాలాదు. మాకు అన్యాయం జరిగింది. టెంకాయ మాటలు కోసినారు. ఒక నెలకు 2,000, 10,000, 15,000 వస్తుంటే ఎలుగు సీట్లు కట్టుకుంటాం. మేము అవుట్ని కోసేయండారు. 10 మనిషి మీద కేసు పెట్టినాము. ఇప్పుడు దాని మీద చదువు ఎత్తుకోలే. ఇల్లు నీ టే ఉంటే కూడా పని అంటూ ఉన్నారు. రోడ్డు సమస్య కొద్ది రోజులుగా నడుస్తుంది.
వాళ్ళు కూడా ఒక వర్గం వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. మళ్ళా ఇరు గ్రామాలు కూడా పిలిపించి 2 రోజుల ముందు మాట్లాడినాం. రోడ్డు సిమెంట్ రోడ్ వేసుకోవడానికి కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు కూడా వీళ్ళదేం తప్పలేదు. కానీ కొంతమంది ఒక 4-5 అల్లరి మూకలు తాగేసి వచ్చి ఈ విధంగా చెట్లు కొట్టేసి పాపం వాళ్ళ కడుపు కోత, ఇదంతా న్యాయం కాదు. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ సానుభూతులు పనులు అని చెప్పేసి ఈ విధంగా కక్ష సాధింపుతో అర్ధరాత్రిలో చేసి చెట్లు నరికేసి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇదంతా తప్పు. ఇది మేము ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసినాము. నిందితులపైన కఠినంగా చర్య తీసుకోమని చెప్పినాము. 2 రోజుల లోపల ఎవరైతే నిందితులు ఉండాలో గుర్తించి వాళ్ళపైన చర్య తీసుకుంటామని ఎస్ఐ గారు హామీ ఇచ్చినారు. కాబట్టి సాధ్యమైన త్వరగా ఈ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా మిమ్మల్ని అంతా కూడా కోరుకుంటాను. నమస్కారము. నిన్న ఈడ రోడ్డుకి మొన్ను తోలుతాండ్రి. మా భూమిలో మేము టే తెచ్చినాము హైకోర్టుకి పోయేసి. మాకి హైకోర్టులో ఏదో పరిష్కారం అవుతుంది అనేసి మేము చెప్తే మా భూమి పట్టు మొన్ను తోలొద్దండ, ఏం చేయొద్దండా, మేము ఇట్లా టే తెచ్చి పెట్టుకుందాము అనేసి కంప్లీట్ ఇచ్చి మేడం వచ్చి ఎస్ఐ మేడం వచ్చి వాళ్ళ భూమి పట్టు చేయొద్దండ, పక్క చేసుకోండి అని చెప్పినారు. మా భూమి దగ్గర మేము కూర్చోంటిమి, టిప్పర్లు మొన్ను తోలుతాండ్రి. మేము మా పిల్లలంతా కూర్చోంటిమి. వాళ్ళు వచ్చి మీరు కూర్చొని ఉన్నా కూడా మీ మీద కూడా ఎక్కిచ్చేదే, మీ శవాల మీద కూడా రోడ్డు వేసేదే, మీరు ఆడ చెప్పుకుంటారు చెప్పుకోండి అండ్రి. నేనంతా గొడవ పడుతుంది. మళ్ళీ మేడం ఎస్ఐ మేడం వచ్చినారు. వచ్చి వాళ్ళ భూమి పట్టు చేయొద్దండ, వాళ్ళు టే తెచ్చుకుంటారు. రేపు ఎంఆర్ఓ వస్తాడు, ఎంఆర్ఓ వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు పక్క చేసుకోండి అని చెప్పిరి. చేసుకొని మేడం చెప్పిన దానికి మళ్ళీ మా పిల్లలు స్టేషన్ దగ్గర తోడుకోబోయి రాత్రి 10 వరకు ఆడే ఉండ్రి. మళ్ళీ ఇంటికి పంపించిపోయి ఇంట్లో ఉండండి, ఏం గొడవలు పెట్టుకోవద్దండ. వాళ్ళకు కూడా నాగిరెడ్డి పల్లెలు కూడా చెప్పిరి వాళ్ళ పక్క ఏం చేయొద్దండి అని. అయినా కూడా వాళ్ళు వచ్చి రాత్రే వచ్చి మిషన్లు తెచ్చి మా మాండ్లంతా కోసేసి మాకు నష్టం కలిగించినారు. ఇప్పుడు మా పిల్లోళ్ళు మా ఇంటైన వస్తానే ఉంటాడు. నీళ్ళు మోటార్ వేసేదానికి అన్ని ప్రాణాలు తీసేదా. ఇప్పుడు మాండ్లు కోసినారు, ప్రాణాలు తీరని గ్యారెంటీ ఏం లేదు. మాకు ప్రాణాలకే ముప్పు ఉంది. ఇప్పుడు మా భూమి దగ్గరికి వచ్చాకే మాకు భూమి దగ్గరికి మాకు భయం వేస్తా ఉంది. ఇంత నష్టం కలిగించిండారు. అందరూ చూడాలి ఇది తప్ప గొప్ప అనేసి అందరూ దేశ ప్రజలంతా చూసి ఇది న్యాయమా అన్యాయమా అని చూసి మాకు న్యాయం చేయాలని. ఇది గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు వివాదం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు వివాదంలో ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో ఆ రైతులకి నష్టపరిహారం కట్టిస్తామని గతంలో మాట ఇచ్చినాము. ఆ మాట ప్రకారం వాళ్ళకి ఇండ్ల సైట్లు కొద్దిగా వాళ్ళు కోల్పోయే భూమి ఇచ్చేటట్లు మాట్లాడినాము. అది జరిగే లోపలే కొంతమంది ఎవరైతే ఆకతాయిలు ఉండారో వాళ్ళైతే దురుద్దేశంతో ఈ మాన్లు కోయడం ఇవంతా కూడా అరాచకం, ఇవంతా కూడా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రామానికి రోడ్డు తీసుకునే పద్ధతి ఇది కాదు. కొందరి వల్ల నాగిరెడ్డిపల్లి గ్రామస్తులంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. తప్పకుండా ఏవైతే రైతులు కోర్టుకు పోయినారో దాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో నాయకులు ఎవరైతే నష్టపరిహారం ఏమైతే కట్టిస్తామని ఇచ్చినారో వాళ్ళకి అవి కట్టించి సాఫీగా రోడ్డు వేసుకోవాలని కోరుకుంటూ, ఎవరైతే మాన్లు కోసేసినారో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతాం. మాకు హైకోర్టు ఆట ఉంది. ఫోన్లో మాట్లాడతాను. రెండే రోజుల్లో మైండ్ చూపించాయి. 2 రోజుల్లో రాయి పెట్టి మైండ్ సర్వే ఫోన్లో మాట్లాడతాను. ఈయన మాట్లాడతాను. అడగండి కావాలంటే తప్పు నేను తప్పు చెప్పను. అడగండి ఆఫీసర్ వచ్చిన
మాట్లాడు. కిషోర్ అనే మాకు న్యాయం చేయండి. కానీ మాటలు కట్టి పొలిటికల్ కానీ మాకు న్యాయం చేయండి. ఎవరో మీరు ఎవరికి వచ్చా మాకు న్యాయం చేయండి. న్యాయం చేయి న్యాయం చేయి. మేము వచ్చా మాట్లాడతాడు. మేము వచ్చా మాట్లాడతాడు. ఇప్పుడు మేము రాకముందు ఇప్పుడే మేము మాట్లాడతాడు. అంతా డీలింగ్ జరుగుతుంది. మేము వచ్చిన ఇప్పుడు రామూర్తి